பணம் வாங்கினா அது கரெக்டாக நடந்துக்கணும். சும்மா பெரிய లోన్ రికవరీ ఏజెంట్స్ లోన్స్ కట్టలేదు కదా, ఆఫీస్కి రండి మాట్లాడుకుందామని ఎవరైనా రికవరీ ఏజెంట్స్ అంటే అస్సలు వెళ్ళకండి. ఆఫీస్కి రమ్మని రైట్ వాళ్ళకు లేదు, ఆఫీస్కి పిలిచి మరీ దాడి చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తాయండి. లోన్ రికవరీ ఏజెంట్స్ ఎప్పుడు కూడా ఏ కస్టమర్ను కూడా ఆఫీస్కి రమ్మని ఒత్తిడి పెడితే అస్సలు వెళ్ళకండి. వీళ్ళు మీకు చెప్పకుండా ఇంటికి కూడా వచ్చేస్తారు, చాలా అవమానిస్తారు, అసహ్యంగా మాట్లాడుతారు, ఇరుగు పొరుగు వాళ్ళు వినేలా మీ పరువు పోయేలా ప్రవర్తిస్తారు. మీ ఫోన్ గుంజుకుంటారు, మీ వాహనం లాక్కుంటారు, లోన్ కట్టండి అప్పుడే ఇస్తాను అంటారండి. మీ ఇంటి ఆడోళ్ళతో అసహ్యంగా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడేస్తారు. నీ పిల్లలకు ఒకసారి ఫోన్ ఇస్తావా, దొంగముండకు ఒకసారి ఫోన్ ఇస్తావా? అది దెంగించుకోవడానికి అంత దగ్గర దెంగించుకొని వచ్చిందా నీ దగ్గరికి కొజ్జాముండా? ఫొటోస్ తీస్తారు, అల్లరి అల్లరి చేసేస్తారు. మన ఇంటి ఆడోళ్ళు ఏమనుకుంటారంటే ఇవి మీతో చెప్తే గొడవలు అవుతాయి అనే ఒక్క ఉద్దేశంతోనే మీతో కూడా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పరు. అది మీరే అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ రికవరీ ఏజెంట్ అయినా మీ దగ్గరకు వచ్చే ముందు ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాల్ చేసి నేను వస్తున్నాను అని చెప్పాలి. మీరు వద్దు అంటే రాకూడదు. మీరు ఫోన్లో ఒకవేళ రెస్పాండ్ అవుతుంటే వాళ్ళు వచ్చే రూల్ కూడా లేదు. మీరు దేనికి ఇంటికి వచ్చారు? ఇప్పుడు మీకు ఎంత మెసేజ్ పెట్టలేదు, నేను బయట మెసేజ్ పెట్టలేదు నీకు. మీరు ఏ టైంకి రమ్మంటే వాళ్ళు ఆ టైంకే రావాలి. మీరు ఎక్కడికి రమ్మంటే వాళ్ళు ఆ చోటికి రావాలి. వాళ్ళ వర్కింగ్ టైం అండ్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 లోపే వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అయినా కాంటాక్ట్ అవ్వాలి. హాలిడేస్ అంటే సండే, సాటర్డేస్, ఫెస్టివల్స్ అండ్ ఏ రోజైతే బ్యాంక్ పని చేయదో ఆ రోజు మీ దగ్గరికి వాళ్ళు రాకూడదండి. ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్లో మనకు క్లియర్గా రాసి ఉంది. ఇది మీ మైండ్లో ఎక్కించుకోండి. ఇంటికి వస్తే మీరు లోన్ తీసుకున్న, బ్యాంక్ ఇష్యూ చేసిన ఐడి కార్డ్ వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళ ఆధార్ కార్డు ఉండాలి, హౌస్ విజిటింగ్ ఆథరైజేషన్ లెటర్ ఉండాలి, డిఆర్ఏ సర్టిఫికేట్ చూపించాలి. మీరు వాటి ఫొటోస్ తీసుకోండి. ఎలాంటి వల్గర్ మాటలు మాట్లాడకుండా గౌరవంగా మాట్లాడాలి. ఒకవేళ ఎక్కువ మాట్లాడితే మీరు వీడియో తీయండి.